నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసునే చూస్తావెందుకని? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుణ్ణి చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనియ్యి అని చెబుతావెందుకని? నీ సోదరుని కంట్లో నలుసుందా, దాన్ని తీసేస్తానంటావా? ప్రతి ఒక్కని కంటిలో నలుసులు వెదకటమే వీరి పని. అందరి కండ్లల్లో నలుసులను తీసే ఓ పరిసయుడా, నీ కంటిలో నలుసు కాదు, దాన్ని మించిన దూలం ఉంది. నీ కంటి దూలం ఎదటివాడి కంటిలో ప్రతిఫలించి అది నీకు నలుసుగా కనపడుతోంది. నీ కంట్లో దూలం తొలగించుకొని ఇప్పుడు చూడు, అవతలి వ్యక్తి కంట్లో అసలు నలుసే నీకు కనపడదు. నీకు నీవే తీర్పు తీర్చుకోలేని నీకు ఎదటివానికి తీర్పు తీర్చే అధికారం, హక్కు లేదు. ఎదటివానికి నీవు చేసే సాయం అవతల వ్యక్తికి నొప్పి కలిగించేలా ఉండకూడదు, ఆదరణ కలిగించేదై ఉండాలి. కొన్నిసార్లు నీ స్వజనుల్ని, నీ సొంత ప్రాంతాన్ని, నా అనుకున్న వాళ్ళని వదిలేసి నువ్వు ఒంటరి చేయబడ్డప్పుడు చాలా బాధపడతావు, దుఃఖపడతావు. ఎందుకు ఇట్లా అయిపోయాను, నా వాళ్ళందరినీ వదిలేసుకుని ఒంటరిగా బతుకుతున్నాను అనిపిస్తుంది. దేవుని ఏర్పాట్లు అదొక భాగం. నిన్ను బ్లెస్ చేయాలనుకున్నప్పుడు విడగొట్టి ఒంటరిని చేసి దీవించినటువంటి చరిత్ర బైబిల్లో చాలా ఉన్నాయి. అందులో భాగంగానే ఆయన రెక్కల కిందకి నిన్ను సింగిల్ గానే తీసుకుంటాడు. ఆయన నీ ఆధారం ఎక్కడికి పోదు, ఎందుకంటే నీకు ఆధారమైన వాడు నరుడు కాదు, వస్తువు కాదు, జాబు కాదు, పొలం కాదు, డబ్బు కాదు, వెండి కాదు, బంగారం కాదు, ఆస్తులు కాదు, వ్యక్తులు కాదు, దేవుడే నీ ఆధారం. తగ్గించుకుంటే ప్రభు హెచ్చిస్తాడు. మనం ఎంత తగ్గించుకుంటే చీకమైపోతావు అంటారు కొంతమంది. చీపవో నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంతగా హెచ్చించబడతావు, అంతగా గణపరచబడతావు. తగ్గించుకో, నీ ఇంట్లో తగ్గించుకో, చర్చిలో తగ్గించుకో. ఇతరులతో పోటీ పడకు, ఇతరులతో ఘర్షణ పడకు, ఇతరులతో వాదాలకు దిక్కో, ఇతరులతో కంపేర్ చేసుకోకు.